మీరేడ్చేది చూడ్డానికి నేనిక్కడికి రాలేదు. నేనొచ్చేసాను కదా, నేనొచ్చేసాను. మీరిక దిగులు పడకండి, దిగులు పడకండి. చాలా అవమానించారు ఝాన్సీ అమ్మ. చెయ్యని తప్పుకి నన్ను నట్టింట్లో నిలబెట్టి దొంగ దొంగ అని చెప్పి అసహ్యంగా మాట్లాడారు. నేనేం మాట్లాడలేకపోయాను ఝాన్సీ అమ్మ. నాకు ఊపిరాగిపోయినట్టు అనిపించింది. ఇప్పటి వరకు నన్నెవరు ఇలా మాట్లాడిందే లేదు ఝాన్సీ అమ్మ. తెలియకుండా కూడా మేము పక్క వాళ్ళ వస్తువుల మీద ఆశపడిందే లేదు. మా అమ్మ నాన్న మాకే లోటు లేకుండా పెంచారు. ఈ మధ్య కాలంలో మేమేమైనా కొన్ని ఇబ్బందులు పడుండొచ్చు, కానీ అప్పుడు కూడా మేము వేరే వాళ్ళ వస్తువుల మీద ఆశపడిందే లేదు ఝాన్సీ అమ్మ. అక్కడ జరిగిందాన్ని నేను అస్సలు సమర్థించటం లేదు. వాళ్ళెవరో చేసిన తప్పు వల్ల నేనే మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుకుంటున్నాను. అయ్యో ఝాన్సమ్మ, ఏంటి ఝాన్సమ్మ? మీరెంత పెద్దవారు ఝాన్సమ్మ, మీరిలా చేయకూడదు ఝాన్సమ్మ. జరిగిన సమస్యకి మీకు అసలే సంబంధం లేదు. మీరక్కడ ఉండుంటే అసలు ఇదే జరిగేదే కాదు, జరగదు కదా. అలాంటప్పుడు మీరెందుకు క్షమాపణలు అడగాలి? ఏంటి ఝాన్సమ్మ ఇదంతా? ఇంకిక్కడ మీరున్నది చాలు. మీరంతా నాతో పాటు బయలుదేరండి. ఇంట్లో అందరి చేత మీకు క్షమాపణ చెప్పిస్తాను. మీరెవ్వరూ లేకపోతే ఆ ఇల్లు ఇల్లులాగానే లేదు. బయలుదేరదాం పదండి. బయలుదేరదానండి, పదండి. ఇంకేడోకమ్మా. నన్ను క్షమించండమ్మా. మీరొక విషయం అడిగితే లేదు అని చెప్పడం మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా. కానీ మా వల్ల ఇంత జరిగాక అక్కడికొచ్చి ఉండాలని మాకు లేదు ఝాన్సీ అమ్మా. లోపల చాలా బాధగా ఉంది. మేమెక్కడున్నా మిమ్మల్ని మర్చిపోము ఝాన్సీ అమ్మా. మీకెప్పుడైనా మమ్మల్ని చూడాలనిపిస్తే ఖచ్చితంగా మేమే వచ్చి మిమ్మల్ని కలుస్తాము. దూరంగా ఉండడమే మంచిదనిపిస్తుందమ్మా. ఇంక మేము అక్కడికొచ్చి ఉండలేమమ్మా. బంగారి ఇప్పుడు మీ ఇంటి అమ్మాయి. మొహమాటం లేకుండా తన్ని తీసుకెళ్లొచ్చమ్మా. దానికి నేను అడ్డుపడను. నిజానికి బంగారి మీ ఇంట్లో ఉండడమే మంచిది. ఇందాక నేను కూడా అదే చెప్తున్నాను. ఈలోగా మీరొచ్చారు.